ఇది గచ్చకాయ ఆకు చెట్టు ఫ్రెండ్. ఇది ఇలా ఉండిద్ది గచ్చకాయ ఆకు చెట్టు. ఏంటి ఇది గచ్చకాయలు మాత్రం లేవు. లేకపోతే కనుక ఇంకా రాలేదు. వస్తే కనుక కంపల్సరీగా మీకు ఆ కాయలు కూడా ఎలా ఉండేది ఏంటనేది చూపించేవాడిని. గచ్చకాయ ఆకు చెట్టు ఇలా ఉండిద్ది. పూర్వము దళ్ళుకి ఉపయోగించేవాళ్ళు ఈ చెట్లని, కంచిలకి వాటికి ఉపయోగించేవాళ్ళు. ఈ రకంగా ముళ్ళు ఉంటాయి, ఈ రకంగా ముళ్ళు ఉంటాయి దీనికి. అది విషయం. ఇది గచ్చకాయ ఆకు చెట్టు. ఇది గచ్చకాయ ఆకు వరిభోజం అయితే కనుక కచ్చా బిచ్చాగా నూరేసి కొంచెం లైట్గా వేడి చేసేసి, గోరెచ్చగా వేడి చేసేసి బీర్జాలకు కనుక కట్టుకుంటే కనుక 3 రాత్రుల్లోనే రిలీఫ్ అనేది దొరికింది. అలాగే గచ్చకాయ గింజలో మామూలుగా ఇది నానబెట్టి దాంట్లో లోపల ఉన్న పప్పు అది జాగ్రత్తగా అది తీసి రాస్తే కనుక గచ్చకాయ అదే వరిభోజానికి బాగా పనిచేసిద్ది. అది బాగా డేంజర్, అది వద్దు. ఈ ఆకు అయితే కనుక కంపల్సరీగా కచ్చా పిచ్చేగా ఊరిని అట్ట నూరేసి లైట్గా వేడి పెట్టేసి వరిభోజానికి కడితే కనుక ఏంటి అసలు నెంబర్ 1గా పనిచేసిద్ది. దాని గురించి కూడా మీరు ఆలోచించాల్సిన పని ఏమీ లేదు. ఏంటి రిజల్ట్ నెంబర్ 1గా ఉండిద్ది. ఎవరైనా వరిభోజం అయిన వాళ్ళు మాత్రం ఈ పని చేయండి. ఎవరికైనా చెప్పండి ఇలాగని. వాళ్ళకి తెలవదు, భయపడినా కానీ చెప్పండి. పాపం ఇబ్బంది పడుతూ ఉంటారనమాట. ఇలా ఉండిద్ది ఆకు, గుర్తు పెట్టుకోండి. ఇదిగా ఇలా ఉండిద్ది అనమాట ఆకు. ఇలా ఉండిద్ది ఇక్కడ, ఇలా ఉండిద్ది. అది లేత ఆకు కదా, ఇది ముదురు ఆకు. ఇలా ఉండిద్ది. ముదురు ఆకు అయితే కొంచెం ఎలా ఉండిద్ది అండి. లేత ఆకు అయితే ఇదిగా ఇలా ఉండిద్ది ఫ్రెండ్. లేత అయితేనేమో ఇలా ఉండిద్ది, ముదురుది అయితేనేమో ఇది ఇలా ఉండిద్ది అన్నమాట. ఈ ఆకుని గుర్తుపెట్టుకోండి. వరిభోజానికి కంపల్సరిగా సరిపోచ్చిద్ది. కచ్చా పిచ్చగా నూరేసి దాన్ని వరిభోజానికి వరిభోజం అయిన వాళ్ళు కట్టుకుంటే పనిచేసిద్ది అనమాట. ఇదిగో ఇలా ముళ్ళు ఉంటాయి. మీకు గుర్తు లేకపోతే ఇదిగో ఇలా ముళ్ళు ఉంటాయి అన్నమాట. ఇదిగో ముళ్ళు కనపడుతుందా? అది ఎట్టా ముళ్ళు ఉంటాయి అన్నమాట. ప్రతి దానికి కూడా ముళ్ళు ఉంటాయి. అంటే మీరు గుర్తెత్తాకి చెప్తున్నా నేను. ప్రతి దానికి కూడా ఇలా ముళ్ళు ఉంటాయి అన్నమాట. ఓకే ఫ్రెండ్, లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకొని మరొక ఇన్ని వీడియోలతో మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. పురాతనమైన వీడియోలతోనే వస్తాను మీ దగ్గరికి.